బీసీ కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలన్నారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలంటూ డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలన్న ఆమె కులగణన తీర్మానం కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కవిత విమర్శించారు. ఇక కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్యేనని తెలియజేశారు. తలా తోక లేని తీర్మానం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. 2011లో మొత్తం యావత్ భారత జాతిలో ఉన్నటువంటి కులాలన్నీ గణించి కేవలం గాంధీ కుటుంబం దగ్గర దాచిపెట్టుకున్నారా? ఎందుకు ఇంతవరకు ఆ వివరాలు ఇవ్వలేదు? కులగణన అయినాక 3 ఏళ్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత 2015లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం వేసినటువంటి రోహిణి కమిషన్ అడిగితే కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. సో ఇట్లా ఒక విచిత్ర వైఖరితోని మీ దగ్గరే కుటుంబం దగ్గర పెట్టుకోవడము, ఇట్లాంటి సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పటికన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మానుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా మొత్తం 50 మంది తెలంగాణ వారందరికీ కూడా ముఖ్యమంత్రిగా వారు మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటిది ఒక అంశం. రెండవది, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలనే చేయమని మేము అడుగుతా ఉన్నాం, కొత్తది అడుగుతలేదు. కుల జనగణన చేస్తాము, తద్వారా రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్పిందే, దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎంబీసీ మినిస్ట్రీ ఇస్తా అన్నది మీరు చెప్పిందే, దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. 20,000 కోట్ల రూపాయలు ఇస్తాము, బడ్జెట్ లో పెడతాం బీసీలకని మీరు చెప్పిందే, దాన్ని